ఆ జీవన గీతలో ప్రతి మాట ఉన్నతంగా జీవించడం ఎలా అని చెప్తుంది. ఇందులో ప్రధానమైన శ్లోకం మొత్తం జీవితం సారాంశం అంతా ఇందులోనే ఉన్నట్టు అనిపిస్తుంది మిత్రులారా. ఏమిటంటే, నువ్వు పుట్టడం ఖాయం, పోవడం ఖాయం, పోయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఖాయం, ఇవన్నీ చెప్తుంది. ఏది శాశ్వతం కాదని చెప్తుంది, వాటి వెనక పడొద్దని చెప్తుంది. ఏది శాశ్వతం అంటే, ఏది నిజమైన జీవితం అంటే, ఏది ఉత్తమమైన జన్మ అంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వీ మిస్ యూ సార్, వీ మిస్ యూ మేడం, వీ మిస్ ఏ గ్రేట్ మ్యాన్. ఏదో బతికుండంగా మనం 10 నిమిషాలు కనపడకపోతే వీ మిస్ యూ కాదు మిత్రులారా. సంవత్సరానికి తద్దినం పేరుతో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మిస్ యూ కాదు. ప్రతి క్షణం ఆ మహాత్ముడు లేని లోటుని ఇవాళ మేము ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అని ప్రజల చేత కీర్తించబడేంత అఖండమైన కీర్తి తను జీవించి ఉన్న కాలంలో. ఎంతకాలం ఉంటాం? ఇంకో 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ? ఎవరు లేరు. కారే రాజులు రాజ్యములు గలుగవే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. మన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు